கண்ணா ஒன்று நீ கைகரவேல் ஆழி உள்புக்கு முகந்து கொடுவார் தேரி ஊழி முதல்வன் உருவம் போல் மை கருத்து பாழியன் தோளுடை பற்பனாவன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்னதிருந்து தாழாதே சார்ந்த முதைத்த சரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட మగిలిందు ఏలోరెంబావాయ్. అనన్యమైన భక్తితో పరమాత్మను ఆశ్రయిస్తే ఇతర దేవతలందరూ కూడా ఆజ్ఞావశవర్తులై ఉంటారు అంటుంది తల్లి ఈ పాసురంలో. ఓ పర్జన్యదేవా అంటూ మేఘుణ్ణి ఆహ్వానించింది. ఓ గంభీర స్వభావ, లోకానికి జలమునందించే దేవుడివి కదా నువ్వు. జలాలనివ్వడంలో ఏ మాత్రం సంకోచింపకు సుమా. నువ్వు గంభీరమైన సముద్రంలో మధ్యకి వెళ్ళు, అక్కడి జలాన్ని పూర్తిగా త్రాగు. ఒక్కసారి గర్జించు, ఆకాశంలోకి రా, ఆ శ్రీమన్నారాయణులాగా నీలంగా మారు. ఆ పద్మనాభుని చేతిలో చక్రంలా మెరవాలి సుమా. నువ్వు శంఖంలా ఉరమాలి. ఆయన శార్ంగమనే ధనస్సు నుంచి బాణాలు ఎలా వర్షిస్తాయో అలాగే నువ్వు కూడా వర్షించాలి. ఆ వానని చూచి లోకమంతా ఆనందించాలి. మేము మార్గశీర్ష స్నానం చేయాలి. అలా నువ్వు ఈ వ్రతంలో మాకు సహకరించాలి అంటుంది తల్లి.